ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. భగవద్గీత మహాభారత ఇతిహాసములో చెప్పుకోదగినటువంటి ఓ అద్భుతమైనటువంటి భాగం. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో అర్జునునికి శ్రీకృష్ణ పరాత్పరుడు బోధించినటువంటి జ్ఞానోపదేశమే, ఉపదేశించినటువంటి జ్ఞానమే భగవద్గీత. వేదాలను అర్థం చేసుకొని అనుసరించడానికి దోహదం చేసేటువంటి స్మృతి పురాణాలలో, మహాగ్రంథాలలో భగవద్గీతను కూడా స్మృతి గ్రంథంగా మన పూర్వీకులు చెప్పారు. ఉపనిషత్తులు అనగా వేదముల యొక్క చివరి భాగములు, వేదాంగములు అని అంటారు. అయితే వేదము జీవన విధానాన్ని అనుసరించడానికి సామాజిక, సాంఘిక, వ్యవహారిక, లౌకిక అనేక రకాలైనటువంటి ధర్మ సంబంధమైన ధార్మిక విషయాలను ప్రబోధించగా ఆధ్యాత్మిక ప్రబోధం చేసేటువంటివి ఈ చివరి భాగాలైనటువంటి ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తుల పూర్తి సారాంశాన్ని ఒకే చోట భగవద్గీత రూపంలో ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ద్వారా అతనికి చెప్పుచున్నట్టుగా సమస్త మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి జ్ఞానమే భగవద్గీత. భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా చదవడం ఎంతో మంచిది. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. భగవద్గీతను చదివినటువంటి వారు నాకు భగవద్గీత అర్థమైంది అంటే అది ఎంతవరకు అర్థమైంది అని మనం అనుకోవచ్చు అంటే సదరు వ్యక్తికి ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి, అతనికి ఉండేటువంటి మేధాశక్తి స్థాయిని బట్టి అర్థమైందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారు ఉండరు అనేటువంటిది నిజం. భగవద్గీతను గురించి పూర్తిగా అంటే సమగ్రంగా చెప్పాలి అంటే మళ్ళీ ఆ శ్రీకృష్ణునితోనే సాధ్యమవుతుంది. ఉదాహరణకు మనం సముద్రం వద్దకు వెళ్ళి ఒక పాత్రలో అంటే మన వద్ద ఉన్నటువంటి ఒక చెంబు లేదా ఒక బిందెలో ఆ సముద్రం నీటిని తీసుకున్నప్పుడు ఆ నీరు సముద్రం నీరే, కానీ పూర్తి సముద్రాన్ని ఆ చెంబులో కానీ బిందెలో కానీ తీసుకోలేము. మనం మోయగలిగినంత, పాత్రలో నింపగలిగినంత సముద్రపు నీరును మాత్రమే సేకరించగలుగుతాం. అంటే ఇంకా సముద్రంలో చెప్పుకోలేనంత నీరు ఉంది అని. ఆ రకంగానే మనము అర్థం చేసుకోగలిగినంత మన స్థాయిని బట్టి, మన మేధాశక్తిని బట్టి, మన జ్ఞాపక శక్తిని బట్టి అర్థమవుతుందే కానీ పూర్తి భగవద్గీత అనేటువంటిది అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకు అంటే అందులో అపారమైనటువంటి జ్ఞానం ఉన్నది, వెలకట్టలేనటువంటి విజ్ఞానం ఉన్నది, పరిజ్ఞానం ఉన్నది, సుజ్ఞానం ఉన్నది. భగవద్గీత 360 కోణాల నుండి ఏ దిక్కు నుండి చూసినా కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రకాశించేటువంటి ఓ జ్ఞానరత్నం. భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఒక వ్యక్తి యొక్క జీవనానికి కావలసినటువంటి అనేక అంశాలు, ఆరోగ్యమైతేనేమి, ఆహారమైతేనేమి, అనుసరించవలసిన జీవన విధానం, యోగం, యాగం, యజ్ఞం, తపస్సు, పూజ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు. మరి అర్జునుడు కూడా మనం అడగవలసినటువంటి ప్రశ్నలను తానుగా ఆ పరాత్పరుణ్ణి ప్రశ్నించినప్పుడు అటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా అతను చక్కగా ఆలకించి ఎంతో గొప్పగా వాటికి సమాధానం ఇచ్చి అర్జునుని యొక్క అనుమానాన్ని నివృత్తి చేశాడు. ఈ రకంగా భగవద్గీత అనేటువంటిది ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా మనం ప్రతినిత్యం అది చదవవలసినటువంటి, అధ్యయనం చేయవలసినటువంటి ఒక గొప్ప గ్రంథం. శ్రీమద్ భగవద్గీతను గురించి ఎందరో మహానుభావులు ఎంతో గొప్పగా నిర్వచించారు.
అందులో గౌరవనీయులు మాన్యులు పండిత మదనమోహన మాలవీయ గారు వారి మాటల్లో ఇలా అంటారు: నాకు తెలిసినంత వరకు విశ్వ వాంగ్మయమున శ్రీమద్ భగవద్గీతకు మించిన గ్రంథము మరి ఒకటి లేనే లేదు అని. అదేవిధంగా లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు కూడా వారి మాటల్లో ఇలా అంటారు: ప్రపంచ సాహిత్యంలో గీతకు దీటురా గల పుస్తకం వేరొకటి లేదు. స్వయం ప్రకాశిత అమూల్య రత్నము మనలను పరమానంద పదవికి కొనిపోవు అపూర్వ గ్రంథము అని లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు నిర్వచించారు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ఇలా అంటారు: గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినవి మాటలు కావు, జ్ఞాన కణికలు. జీవన ఆదర్శమంతా అంటే జీవిత ఆదర్శమంతా ఒక్క మాటలో అచట తేట తెల్లం చేయబడినది. ఉపనిషత్తుల నేడి తోటలో నుండి ఆధ్యాత్మిక సుమాలను ఏర్చి కూర్చి చేసినటువంటి మాలనే శ్రీమద్ భగవద్గీత అని శ్రీ స్వామి వివేకానంద గారు ఈ రకంగా నొక్కి వ్యాఖ్యానించారు, ఇలా నిర్వచించారు. అదేవిధంగా ఒక మహానుభావుడు భగవద్గీతలో కొన్ని పంక్తులు ఇలా రాశారు భగవద్గీతను గురించి. ఎంత అద్భుతంగా చూడండి. శ్రీకృష్ణ భగవానుని దూత, వ్యాస మౌనేంద్రుని వ్రాత, వేద మంత్రముల మ్రోత, అహంకారాదులకు కోత, దివ్య జ్ఞానమునకు దాత, అసుర స్వభావమునకు వాత, దేవీ సంపదకు నేత, పరమార్థ దృష్టికి మాత, రాగద్వేషాలకు మూత, కైవల్య పదమునకు సీత, ప్రణవనాదమునకు గాత, భవసాగరమునకు ఈత, ముముక్షు జనులకు ఊత, ప్రకృతి సామ్రాజ్యమునకు జేత, ధర్మ్యామృతమునకు పోత. ఇది భక్తి తత్వ జ్ఞాన సంహిత భగవద్గీత. ఈ రకంగా భగవద్గీతను గురించి ఎంతో చక్కగా ఎందరెందరో మహానుభావులు చక్కగా నిర్వచించారు. ఏదేమైనప్పటికీ కూడా భగవద్గీత అనేటువంటిది ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యువతరానికి ఎంతో అవసరం. ప్రతి ఇంటిలో తల్లిదండ్రులు పిల్లలకు భగవద్గీతను బోధించాలి, భగవద్గీతను నేర్చుకోమనేటువంటి ఒక ఆలోచనను నేర్చుకోవాలనే ఆలోచనను కలగజేయాలి, వాళ్ళని ఆ రకంగా ప్రేరేపించాలి. ముఖ్యంగా గొప్ప గొప్ప చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు రాక వారు ఎంతో బాధపడుతూ ఉంటారు, ఒక రకమైనటువంటి వైరాగ్య భావంలో పడిపోతూ ఉంటారు, అంటే వాళ్ళు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అటువంటి వారికి మనోధైర్యాన్ని కలిగించడానికి భగవద్గీత చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువతకు ఈ భగవద్గీత అనేది ఎంతైనా అవసరం. భగవద్గీత అధ్యయనం ద్వారా యువత ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతారు, ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించగలుగుతారు. మనోనిర్మాణం, మానసిక నిర్మాణం, మానసిక స్థైర్యం, ధైర్యం, అన్ని రకాల వారికి జీవన గమనం ఎలా చేయాలి అనేటువంటి అనేక విషయాలను భగవద్గీత బోధిస్తుంది. అందుకోసం అని చెప్పి ప్రతి ఇంట ఉండదగినటువంటి భగవద్గీత అనేటువంటిది చాలా పవిత్రమైన గ్రంథం. ప్రతి వారు కూడా పవిత్రంగా భావించాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ పవిత్రమైన గ్రంథాన్ని పూజా గదిలో పెట్టి బుక్క గులాలు పసుపు కుంకుమ వేసి ధూపదీప నైవేద్యాలతో పూజించడమే కాదు, భగవద్గీతను అధ్యయనం చేయాలి, భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేయాలి. చాలా వరకు ఇప్పుడు మనకు సంస్కృత శ్లోకాలకు తెలుగులో అర్థాలు ఉన్నటువంటి భగవద్గీతలు లభిస్తున్నాయి. వాటిని చక్కగా తెచ్చుకొని ఆ సంస్కృత శ్లోకాన్ని చదివి ఆ యొక్క తెలుగులో అర్థాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి భగవద్గీతను గురించి వాళ్ళకు చెప్పాలి. రోజు మన ఇంట్లో ఆ పిల్లలకి భగవద్గీతను గురించి అధ్యయనం చేయించాలి. భగవద్గీత క్షుణ్ణంగా తెలిసినటువంటి ఎవరైనా పండితులను పిలిపించి ప్రతిరోజు ఒక ట్యూషన్ లాగా పిల్లలకి సాయంకాలము అంటే సమయం ఉన్నప్పుడు సమయానుకూలంగా పిల్లలకు భగవద్గీతను అధ్యయనం చేయించాలి. తద్వారా పిల్లలు సంస్కరించబడతారు, వారి యొక్క జ్ఞానం సంస్కరించబడుతుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈ భగవద్గీత అధ్యయనం అనేటువంటిది ఎంతో దోహదం చేస్తుంది. ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మము, ధార్మిక విషయాలు, ధాతృత్వము, దయా, జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యం అనేక అంశాలను గురించి ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా తెలుస్తుంది పిల్లలకి. ఈనాడు కుటుంబ వ్యవస్థలో
కలిమిడిగా కలిసి ఉండడానికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, పెద్ద చిన్న గౌరవం, మర్యాదలు, తల్లిదండ్రుల పట్ల భక్తి, గురువుల పట్ల భక్తి, గౌరవం ఇవన్నీ కలగాలి అంటే భగవద్గీత అధ్యయనం ఎంతైనా అవసరం పిల్లలకు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకోనివ్వండి. ఉన్నతంగా ఆంగ్ల విద్యను అభ్యసించినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మన నిత్య జీవితంలో అనుసరించడానికి ఇటువంటి మహాగ్రంథాలను చదవవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక భగవద్గీత చదివేటువంటి వారికి ఒక చిన్న విన్నపం. భగవద్గీత చదివిన తర్వాత చివరన ఈ భగవద్గీత చదవడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి మేలు చేకూరుతుంది, గతంలో భగవద్గీతను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారు అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. గీతా పారాయణ తర్వాత ఆ యొక్క ఫలం అంటే గీతా అధ్యయన ఫలం అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి. భగవద్గీతను ఒక రకంగా అది ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా జ్ఞానాన్ని పంచే గ్రంథంగా మనం గుర్తించాలి. జ్ఞానము అనంటే అది మామూలు జ్ఞానం కాదు, అపారమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అజరామరమైనటువంటి జ్ఞానము భగవద్గీతలో ఉంది. కనుక భగవద్గీతను మనందరం కూడా అధ్యయనం చేయాలి. మరొక విషయం చెప్పదలిచాను. భగవద్గీత చదవడం వల్ల అది ఒక జ్ఞానం అంటే ఏ రకంగా అంటే ఏదో మనల్ని మనం సంస్కరించుకోవడానికి కాదు, భగవద్గీత అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను, ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ భగవద్గీతను ఇలా తెరిచి అందులో ఉన్న శ్లోకాన్ని చదివినప్పుడు ఆ సమయంలో ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఖచ్చితంగా భగవద్గీతలో లభిస్తుంది. ఇది వాస్తవం. ఆ రకంగా సమాజము మారిన అంటే ద్వాపర యుగము నాటి భగవద్గీత మరి ఈ కాలంలో ఎంతవరకు జ్ఞానోపదేశం చేస్తుంది అనంటే ఒక ఈ కాలంలోనే కాదు, ఎన్ని కాలాలకైనా భవిష్యత్తులో ఎప్పటికైనా యుగ యుగాల వరకు పనిచేసే అటువంటి ఒక గొప్ప జ్ఞానమే భగవద్గీత. భగవద్గీతను మించినటువంటి జ్ఞానం ఇంకా వేరొకటి లేదు. ఉన్నది అనంటే అది శాశ్వతమైంది కాదు. ఏది భగవద్గీతలో ఉందో అదే ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో ఉంది అంత భగవద్గీతలో నుండి వచ్చినదే. అందుకే శ్రీకృష్ణ పరాత్పరుడు భగవానుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, నేను ఈ సృష్టిని రచించడానికి, ఈ సృష్టి చేయడానికి, సృష్టి క్రమాన్ని నేను నడపడానికి నాకు ఈ భగవద్గీతే ఆధారం. నేను వేరు, భగవద్గీత వేరు కాదు. ఈ భగవద్గీత నా స్వరూపము, నేను భగవద్గీత స్వరూపము. మాకు తేడా లేదు, మాలో వ్యత్యాసము లేదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునికి ఈ విషయాన్ని చెప్తాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా భగవద్గీత అనేటువంటిది ఖచ్చితంగా అందరం అధ్యయనం చేయవలసినటువంటి ఓ మహాగ్రంథం అని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.